Hi guys, good morning aspirants. Okay, I'm very happy today. So before coming to topic, I would like to start this video with thanking you guys, thanking viewers, thanking to my subscribers because the response is terrific. I was shocked, really. Thank you, thank you so much once again. I can't say more than this. So I'm very happy and today. So I did expect not that much. ఎక్స్పెక్ట్ చేశాను పాజిటివ్ రెస్పాన్స్ ఉంటుందని, బట్ నాట్ దిస్ మచ్ అండి. సో యూ మేడ్ మై డే, థ్యాంక్ యూ సో మచ్. సో చూశానండి కామెంట్స్, ఐ సా ఈచ్ అండ్ ఎవ్రీ కామెంట్ ఆఫ్ యూ అండ్ రిప్లై కూడా ఇచ్చాను కదా. చాలామంది బుక్ లిస్ట్ అడుగుతున్నారు గ్రూప్ 2కి, గ్రూప్ 1కి, తెలుగు మీడియం, ఇంగ్లీష్ మీడియం, అండ్ ఆల్సో మీ ఎక్స్పీరియన్సెస్ కూడా షేర్ చేయండి బ్రో అంటున్నారు. అండ్ ఎలా చదవాలి, ఏ బుక్స్ చదవాలి, ఎకానమీకి ఏ బుక్ చదివితే మంచి స్కోర్ వస్తుంది, ఏ వెబ్సైట్స్ ఫాలో అవ్వాలి అని చాలా కామెంట్స్ వచ్చాయి. సో ఎస్ బ్రో, డెఫినెట్లీ ఐ విల్ డూ, బట్ గివ్ మీ సమ్ టైమ్, గివ్ మీ ఫ్యూ డేస్. సో ఐఎమ్ ద ఓన్లీ వన్ కదా, ఇట్స్ వెరీ హెక్టిక్ షెడ్యూల్ ఫర్ మీ. ఎస్, ఎలా చెప్పాలి మీకు, ఐ హ్యావ్ టు బ్యాలెన్స్ 3 things, yes, every day. So I'm preparing UPSC kada, so simultaneously, parallelly, again I have to upload videos. Okay, videos upload cheyali. At the same time I'm working on one thing. I'm working on one thing. అదేమంటే టెస్ట్ సిరీస్ మీద వర్క్ చేస్తున్నాను గాయస్. సో ఇట్ ఈజ్ ఆల్మోస్ట్ దేర్ కాదు, ఇంకా చేయాలి. సో అందుకోసం చాలా హెక్టిక్ సిచ్యువేషన్ ఉంది. లెట్స్ కమ్ టు దిస్ టెస్ట్ సిరీస్ టాపిక్. ఉత్తితన ఏది పడితే చేయలేం కదా. సో ఐ వాంట్ టు ప్రిపేర్ దిస్ టెస్ట్ సిరీస్ ఇన్ డెప్త్. సో ఇఫ్ యూ బై దిస్, డెఫినెట్లీ ఇట్ విల్ యూస్ఫుల్ ఫర్ యూ. చాలా యూస్ఫుల్ అవుతుందని ఆ ఇంటెన్షన్తోనూ అగైన్ మళ్ళీ ప్రిపేర్ చేస్తున్నా. యాక్చువల్లీ ఆల్రెడీ ప్రిపేర్ అయ్యి యాక్చువల్లీ ఆల్రెడీ ప్రిపేర్ చేశా, బట్ ఆ స్టాండర్డ్కి మ్యాచ్ కాదనిపించింది నాకే. సో ఐఎమ్ అగైన్ స్టార్టెడ్ టు వర్కింగ్ ఆన్ దిస్. ఓకే, సో ఐ హోప్ యూ గైస్ డెఫినెట్లీ. సార్ 1 minute. No, it is okay. So I'm working on that test series and so it is very hectic schedule for me every day. So I think you guys definitely understood my problem, my situation. చేస్తానండి స్లోలీ. ఐ విల్ డూ వీడియోస్, ఈచ్ అండ్ ఎవ్రీ కామెంట్కి ఐ విల్ రిప్లై కదా. సో ఐ విల్ డూ ఈచ్ అండ్ ఎవ్రీ వీడియో వాట్ ఎవర్ యూ ఆస్క్డ్ మీ. ఓకే, డెఫినెట్లీ ఐ విల్ డూ అండి, డోంట్ వరీ. ఓకే, you trusted me, so it is my responsibility. Definitely I will take care of your responsibility. So నన్ను మళ్ళా డోంట్ థింక్ నెగిటివ్లీ. ఓకే, సో ఆఫ్టర్ నా టెస్ట్ సిరీస్ తర్వాత ఐ విల్ గివ్ యూ మై నెంబర్, యూ క్యాన్ డిఎం. ఇంకోటి ఏంటంటే, ఆ టెస్ట్ సిరీస్ మీరే డిసైడ్ చేయండి ప్రైస్. ఇండివిజువల్గా ఎవరైతే కావాలనుకుంటున్నారో ఆస్పిరెంట్స్ ఫర్ గ్రూప్ 1, గ్రూప్ 2కి మీరే మెసేజ్ చేయండి. మీరే ఒక ప్రైస్, హౌ మచ్ ఐ క్యాన్ అఫోర్డ్, నేను ఎంత అఫోర్డ్ చేయగలుగుతాను అని మీరు నాకు మెసేజ్ చేసినప్పుడు చెప్పండి ఆ ప్రైస్. ఐ విల్ కమ్ అప్ విత్ 1 ప్రైస్. ఇఫ్ మీ ప్రైస్ నా ప్రైస్ బోత్ మ్యాచ్ అయిందనుకో, ఐ విల్ సెండ్ యూ దట్ పీడిఎఫ్. ఇంకోటి, వన్ థింగ్ ఐ హ్యావ్ టు మెన్షన్, ఐ విల్ ప్రిపేర్ దిస్ ఎంసీక్యూస్ టెస్ట్ సిరీస్ విత్ మై ఓన్ హ్యాండ్ రైటింగ్ అండి. నాకు నా హ్యాండ్ రైటింగ్ అంటే ఇష్టం. మీరు చూసి ఉంటారు నా హ్యాండ్ రైటింగ్ ఎలా ఉందో. నచ్చకపోయినా నా హ్యాండ్ రైటింగ్ అలానే ఉంటుంది. నేను బాగానే రాస్తాను యాక్చువల్గా, నా హ్యాండ్ రైటింగ్లోనే ప్రిపేర్ చేస్తాను. ఐ డోంట్ యూజ్ అదర్ ఫోన్స్, అదర్ స్టైల్స్. ఓకే, సో దిస్ థింగ్ ఐ హ్యావ్ టు టెల్. అండ్ వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ లెట్స్ కమ్ టు టాపిక్. మనం పార్ట్ 1 చేసాం కదా, అది
గ్రూప్ 1 సిరీస్. ఇప్పుడు ఐఎమ్ డూయింగ్ దిస్ పార్ట్ 2 సిరీస్. అలా యాక్చువల్గా ఇప్పటికి అయిపోవాలి. అన్ఫార్చునేట్లీ ఇట్ డజంట్ హ్యాపెన్. చేస్తూ ఉంటా స్లోలీ. బిఫోర్ దట్ ఐ ఎక్స్ప్లెయిన్ మై సిచ్యువేషన్. చాలా హెక్టిక్ ఉంది. సో ఎస్టర్డే ఆల్సో ఐ స్లెప్ట్ అట్ 12:30 సంథింగ్. నా గోల్ ఎందుకులే మీకు. సో లెట్స్ కమ్ టు టాపిక్. ఆ గ్రూప్ 2 సిరీస్ పార్ట్ 2 చేస్తున్నా. ఇప్పుడు ఇంకో క్వశ్చన్ అప్లోడ్ చేస్తాను, చూడండి. ఓకే, నచ్చితే తెలుసు కదా, లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. దిస్ ఈజ్ ఎనఫ్ ఫర్ మీ. ఇట్ ఈస్ మోర్ దెన్ ఎనఫ్. ఐ థింక్ యూ గైస్ డెఫినెట్లీ లైక్ దిస్ వీడియో ఆల్సో. ఓకే, బాగా చదవండి. ఓకే, హార్డ్ వర్క్ చేయండి. దట్ ఈస్ ద ఓన్లీ వెపన్. దెర్ ఈజ్ నో షార్ట్ కట్స్ ఫర్ సక్సెస్. వర్క్ హార్డ్. ఓకే, డెఫినెట్లీ సక్సెస్ విల్ కమ్ బేస్డ్ ఆన్ యువర్ హార్డ్ వర్క్. చూడండి, అది కూడా ఐఎమ్ టెలింగ్ దిస్. బేస్డ్ ఆన్ యువర్ హార్డ్ వర్క్ యువర్ సక్సెస్ విల్ కమ్. ఓకే, సో వర్క్ హార్డ్ అండి, చదవండి. లెట్స్ క్రాక్ గ్రూప్ 1, గ్రూప్ 2. ఓకే, బాయ్. Okay guys, now I am going to reveal second question which is asked in 2024 APPSC Group 1 Prelims in 2024. Okay, ప్రీవియస్ 2 వీడియోస్లో మనం ఫస్ట్ పార్ట్ 1లో గ్రూప్ 1 సిరీస్ స్టార్ట్ చేసా, ఇంకో వీడియోలో గ్రూప్ 2 సిరీస్ స్టార్ట్ చేశాను. నౌ దిస్ ఈజ్ ద కంటిన్యూయేషన్ పార్ట్ ఆఫ్ పార్ట్ 1 అండి. ఓకేనా, నౌ ఐఎమ్ గోయింగ్ టు రివీల్ సెకండ్ క్వశ్చన్. ఓకేనా, ఫస్ట్ పిఐబి ఓపెన్ చేయండి. గూగుల్లోకి వెళ్ళి పిఐబి అని సెర్చ్ చేయండి. ఓకేనా, ఆఫ్టర్ దట్ పిఐబి వస్తుంది. సో పిఐబి వెబ్సైట్ క్లిక్ చేస్తే ఇంటర్ఫేస్ అలా ఉంటుంది. సో ఫస్ట్ లాంగ్వేజ్ చేంజ్ చేసుకోండి. I'm clicking on English. Then మోర్ మీద క్లిక్ చేస్తే ఇలా ఉంటుంది ఇంటర్ఫేస్ మీకు పిఐవిది. ఓకే, ఇలా ఉంటుంది. ఇక్కడ ఏం చేస్తారంటే ఇయర్ 2026 ఉంది కదా, ఇయర్ 2024 పెట్టుకోండి. ఆఫ్టర్ దట్ మంత్ ఫిబ్రవరి క్లిక్ చేయండి. తర్వాత డేట్ 1 ఫిబ్రవరి. ఓకే, తర్వాత ఆల్ మినిస్ట్రీస్ ఉంది కదా, అందులో క్లిక్ చేయండి. మినిస్ట్రీస్లో మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్ ఆర్ మినిస్ట్రీ ఆఫ్ ఫినాన్స్ అని ఎలాగైనా ప్రొనౌన్స్ చేస్తూ అది మన ఇష్టం. యాక్చువల్గా మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్ అనేవాళ్ళు రీసెంట్లీ అందరూ ఎప్పటి నుంచి మినిస్ట్రీ ఆఫ్ ఫినాన్స్ అంటున్నారు. సో మినిస్ట్రీ ఆఫ్ ఫినాన్స్ క్లిక్ చేయండి. సో ఇంటర్ఫేస్ ఎలా ఉంటుంది, జూమ్ అవుట్ చేస్తే ఇక్కడ ఉంది కదండి, ఇక్కడ రూఫ్ టాప్ సోలరైజేషన్ టు ఎనేబుల్ 1 crore హౌస్ హోల్డ్స్ టు obtain అప్ టు 300 యూనిట్స్ ఆఫ్ ఫ్రీ ఎలక్ట్రిసిటీ ఎవ్రీ మంత్. దీని మీద క్లిక్ చేయండి. ఓకే, దీని మీద క్లిక్ చేస్తే ఇంటర్ఫేస్ ఇలా ఉంటుంది. ఇలా ఉంటే నెక్స్ట్ ఇక్కడ దిస్ వన్ చూశారు కదా, దిస్ వన్ బాగా చూడండి. ఇప్పుడు ఈ క్వశ్చన్ నేను ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. గ్రూప్ 1లో వచ్చింది. ఓకే, చూడండి. ఇప్పుడు నేను స్క్రీన్ ఆఫ్ చేస్తాను, ఎందుకంటే నేను ఆల్రెడీ ఇది స్క్రీన్ షాట్ చేసుకుని క్రాప్ చేసేసి క్వశ్చన్ పేపర్ కూడా క్రాప్ చేసి కాపీ పేస్ట్ చేసి A4 సైజ్ టైప్లో చేసి పెట్టాను. చూపిస్తాను ఇప్పుడు. ఓకేనా, మీకు సోర్స్ వెబ్సైట్ ఎలా ఓపెన్ చేయాలి, ఎక్కడ ఉంటుంది ఇది అని చూపించాను అంతే. ఓకే, క్లియర్గా చూడండి విత్ డేట్ కూడా. డేట్ 1 ఫిబ్రవరి 2024లో వచ్చింది ఆర్టికల్. ఇందులో నుంచే ఏపీపీఎస్సీ గ్రూప్ 1 2024లో ప్రిలిమ్స్లో ఎకానమీ సెక్షన్లో ఈ క్వశ్చన్ అడిగారు. యాజ్ ఇట్ ఈజ్ అండి,
సేమ్ క్వశ్చన్ ఇలాగే ఉంది, చిన్న చిన్న మార్పులతో అంతే. వర్డ్స్ చేంజ్ చేశారు. ఇప్పుడు చూపిస్తాను మీకు, అంతే. ఓకేనా? ఓకే గాయస్ చూడండి, నా ఇట్ ఈస్ క్లియర్ అనుకుంటా. ఓకేనా? మీరు ఒక పని చేయండి, వైల్ యు ఆర్ వాచింగ్ దిస్ వీడియో పాస్ చేసి జూమ్ చేసి చూడండి. ఓకేనా? ఇంతకంటే క్లియర్గా నేను పెట్టలేనండి, బికాజ్ ఐ డోంట్ హ్యావ్ ఎక్విప్మెంట్, టూల్స్ ఎక్సెట్రా. నా దగ్గర ఓన్లీ మొబైల్ ఉంది, కంటెంట్ ఉంది, దట్స్ ఇట్. దాన్ని ఎలా మీ దగ్గర తీసుకురావాలనే ఆలోచన ద్వారానే పుట్టింది, దట్స్ ఇట్. అందుకోసమే ఎంకరేజ్ చేయండి, దట్స్ ఇట్. ఐ హ్యావ్ సో మెనీ క్వశ్చన్స్, డెఫినెట్లీ ఐ విల్ డూ వన్ బై వన్. ఓకేనా? ట్రస్ట్ మీ. సో బేస్డ్ ఆన్ రీచ్ బట్టి ఐ విల్ బై ఎవ్రీథింగ్. ఓకేనా? సో పైన పేస్ట్ చేసాను చూడండి, అది ఏపీపీఎస్సి 2024 గ్రూప్ 1 ప్రిలిమ్స్లో ఎకానమీ క్వశ్చన్ 64, సెట్ బి అండి. అది సెట్ బిలో క్వశ్చన్ నెంబర్ 64. ఓకే, అక్కడ పేస్ట్ చేసాను చూడండి. క్వశ్చన్ ఏమడుగుతున్నాడు, ద ఇంటరిమ్ యూనియన్ బడ్జెట్ ఫైనాన్షియల్ ఇయర్ 25 హ్యాస్ ప్రపోజ్డ్ ఇనిషియేటివ్స్ టు బూస్ట్ ఇండియాస్ గ్రీన్ ఎనర్జీ సెక్టర్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ప్రపోజల్స్ ఆర్ కనెక్టెడ్ విత్ డెవలపింగ్ ఇండియాస్ గ్రీన్ ఎనర్జీ అని క్వశ్చన్ అడుగుతున్నాడు. క్వశ్చన్ ఏంటంటే, యాక్చువల్గా యూనియన్ బడ్జెట్లో ఫినాన్స్ మినిస్టరు మన ఫినాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ గారు విత్ రిగార్డింగ్ టు గ్రీన్ ఎనర్జీ గురించి కొన్ని ప్రపోజల్స్ పెట్టారనమాట. ఆ ప్రపోజల్ రిలేటెడ్ ఆప్షన్స్ ఇచ్చాడు. అది ఏది కరెక్టు విత్ రిలేటెడ్ టు గ్రీన్ ఎనర్జీ అని 5 ఆప్షన్స్ ఇచ్చాడు, చూద్దాం. Viability gap funding for utilizing solar energy projects, first option. Second option, to set up coal gasification and liquefaction capacity of 100 metric ton by 2030. Third option is optional blending of compressed biogas in compressed natural gas for transport and piped natural gas for domestic purposes. Fourth option, provision of financial assistance for procurement of biomass aggregation machinery. Fifth option, setting up of a payment security system for expanding the biomanufacturing system in the country. Select the correct answer using the codes given below. చూసారు కదా క్వశ్చన్ చూసారు కదా. కొంచెం ఇట్లా కిందకి చూడండి, నేను పిఐబి ఓపెన్ చేసి ఆల్రెడీ చూపించాను. అక్కడదే స్క్రీన్ షాట్ తీసుకొని ఇక్కడ పేస్ట్ చేశాను చూడండి. విత్ రిలేటెడ్ టు గ్రీన్ ఎనర్జీ కింద 4 ఆప్షన్స్ యాజ్ ఇట్ ఈజ్ అండి, కాపీ పేస్ట్ వితౌట్ చేంజింగ్ ఎనీథింగ్. చూడండి, ఫస్ట్ ఆప్షన్ చూడండి, ఏపీఐబి డాక్యుమెంట్లో ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ చూడండి, దిస్ వన్. ఇక్కడ చూడండి, ఇది సేమ్. వయబిలిటీ గ్యాప్ ఫండింగ్ టు బి ప్రొవైడెడ్ ఫర్ హార్నెస్సింగ్ ఆఫ్షోర్ విండ్ ఎనర్జీ పొటెన్షియల్ ఫర్ ఇనిషియల్ కెపాసిటీ ఆఫ్ 1 gigawatt. అక్కడ ఏమంటున్నాడు క్వశ్చన్లో, వయబిలిటీ గ్యాప్ ఫండింగ్ ఫర్ యూటిలైజింగ్ సోలార్ ఎనర్జీ ప్రాజెక్ట్స్ అంటున్నాడు. అది సోలార్ ఎనర్జీ ప్రాజెక్ట్స్ కాదు. ఇందులో ఏమన్నాడు చూడండి, ఫర్ హార్నెస్సింగ్ ఆఫ్షోర్ విండ్ ఎనర్జీ పొటెన్షియల్. ఆ వయబిలిటీ గ్యాప్ ఫండ్ ఎందుకంటే ఫర్ విండ్ ఎనర్జీ ప్రాజెక్ట్స్ కోసం. మళ్ళీ క్వశ్చన్లో ఏమన్నాడు, సోలార్ ఎనర్జీ ప్రాజెక్ట్స్ అన్నాడు. సింపుల్గా ఆడ విండ్ ఎనర్జీ దగ్గర సోలార్ ఎనర్జీ అని వచ్చిందండి, దట్స్ ఇట్, అంతే. మిగతాదంటే ఇప్పుడు సెకండ్ ఆప్షన్ చూద్దాం. టు సెటప్ కోల్ గ్యాసిఫికేషన్ అండ్ లిక్విఫాక్షన్ కెపాసిటీ ఆఫ్ 100 metric ton by 2030. సేమ్ ఉంది కదా, క్వశ్చన్లో కూడా అదే ఉంది కదా, టు సెటప్ కోల్ గ్యాసిఫికేషన్ అండ్ లిక్విఫాక్షన్ కెపాసిటీ ఆఫ్ 100 metric ton by 2030. సో దిస్ ఆప్షన్ ఈజ్ కరెక్ట్. ఇందులో కరెక్ట్ ఉంది, అందులో కూడా కరెక్ట్ ఉంది. ఇందులో ఏమని చూడండి, కోల్ గ్యాసిఫికేషన్ అండ్ లిక్విఫాక్షన్ కెపాసిటీ ఆఫ్ 100 metric ton టు బి సెటప్ బై 2030. సో సెకండ్ ఆప్షన్ ఈజ్ కరెక్ట్. థర్డ్ ఆప్షన్ చూద్దాం, ఫేజ్డ్ మ్యాండేటరీ బ్లెండింగ్ ఆఫ్ కంప్రెస్డ్ బయోగ్యాస్ ఇన్ కంప్రెస్డ్ న్యాచురల్ గ్యాస్ ఫర్ ట్రాన్స్పోర్ట్ అండ్ పైప్డ్ న్యాచురల్ గ్యాస్ ఫర్ డొమెస్టిక్ పర్పసెస్ టు బి మ్యాండేటెడ్. ఫేజ్డ్ మ్యాండేటరీ బ్లెండింగ్ అన్నాడు అంటే మ్యాండేటరీ బ్లెండింగ్ చేయాలి ఇన్ ఫేజ్డ్ మేనర్.
మ్యాండేటరీ బ్లెండింగ్. మన క్వశ్చన్లో ఏమన్నాడు, ఆప్షనల్ బ్లెండింగ్ అన్నాడు. దట్స్ ఇట్ అండి. అక్కడ మ్యాండేటరీ బ్లెండింగ్ ప్లేస్లో ఆప్షనల్ బ్లెండింగ్ అని ఒక 2 వర్డ్స్ చేంజ్ చేసినాడు. దట్స్ ఇట్. మిగతాదంట సేమ్ టు సేమ్. ఓకే, సో థర్డ్ ఆప్షన్ ఈజ్ ఆల్సో రాంగ్ అకార్డింగ్ టు దిస్ సోర్స్. ఓకేనా. ఫోర్త్ ఆప్షన్ చూడండి. ఫినాన్షియల్ అసిస్టెన్స్ టు బి ప్రొవైడెడ్ ఫర్ ప్రొక్యూర్మెంట్ ఆఫ్ బయోమాస్ అగ్రిగేషన్ మెషినరీ టు సపోర్ట్ కలెక్షన్. మన క్వశ్చన్లో ఏమి ఇచ్చినాడు, ఫోర్త్ ఆప్షన్ ప్రొవిజన్ ఆఫ్ ఫినాన్షియల్ అసిస్టెన్స్ ఫర్ ప్రొక్యూర్మెంట్ ఆఫ్ బయోమాస్ అగ్రిగేషన్ మెషినరీ. అబ్సల్యూట్లీ రైట్, అబ్సల్యూట్లీ కరెక్ట్. సో ఫోర్త్ ఆప్షన్ ఈజ్ ఆల్సో రైట్. ఇందులో కూడా ఫోర్త్ ఆప్షన్ రైట్. ఫిఫ్త్ ఆప్షన్ చూడండి. సెట్టింగ్ అప్ ఆఫ్ ఏ పేమెంట్ సెక్యూరిటీ సిస్టమ్ ఫర్ ఎక్స్పాండింగ్ ద బయో మ్యానుఫ్యాక్చరింగ్ సిస్టమ్ ఇన్ ద కంట్రీ. ఓకేనా, బాగా చూడండి ఫిఫ్త్ ఆప్షన్. ఇంకోసారి చదువుతాను, క్వశ్చన్లో చదువుతున్నా నేను. సెట్టింగ్ అప్ ఆఫ్ ఏ పేమెంట్ సెక్యూరిటీ సిస్టమ్ ఫర్ ఎక్స్పాండింగ్ ద బయో మ్యానుఫ్యాక్చరింగ్ సిస్టమ్ ఇన్ ద కంట్రీ. ఇక్కడ చూడండి, ఇలా వస్తే ఇక్కడ పక్కన కూడా ఉంటుంది దిస్ వన్. ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తున్నాను నేను. ఫినాన్స్ మినిస్టర్ నుంచి. ఫినాన్స్ మినిస్టర్ సెడ్ వైల్ అనౌన్సింగ్ ద గ్రేటర్ అడాప్టేషన్ ఆఫ్ బస్సెస్ ఫర్ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ నెట్వర్క్స్ విల్ బీ ఎంకరేజ్డ్ త్రూ పేమెంట్ సెక్యూరిటీ మెకానిజం. ఇందులో ఏమన్నాడు, ఈ పేమెంట్ సెక్యూరిటీ మెకానిజం దేనికోసం అన్నాడు, బయో మ్యానుఫ్యాక్చరింగ్ కోసం అని క్వశ్చన్లో అడిగాడు. బట్ ఇక్కడ ఏమన్నారో మేడం, ఫర్ అడాప్టేషన్ ఆఫ్ బస్సెస్ కోసం ఏం ఎంకరేజ్ చేయాలన్నారు, పేమెంట్ సెక్యూరిటీ మెకానిజం ఎంకరేజ్ చేయాలన్నారు. ఫర్ అడాప్టేషన్ ఆఫ్ బస్సెస్, అక్కడ ఫర్ ఎక్స్పాండింగ్ బయో మ్యానుఫ్యాక్చరింగ్ అన్నాడు. సో ఫిఫ్త్ ఆప్షన్ ఈజ్ రాంగ్. సో విచ్ ఆప్షన్స్ రాంగ్, ఫస్ట్ ఆప్షన్ రాంగ్, థర్డ్ ఆప్షన్ రాంగ్, ఫిఫ్త్ ఆప్షన్ రాంగ్. సో మిగిలినవి ఏవండి, సెకండ్ ఆప్షన్ అండ్ ఫోర్త్ ఆప్షన్. సో విచ్ వన్ ఈజ్ రైట్, సెకండ్ ఆప్షన్ ఈజ్ రైట్. సో ఇదండి, ఇది సెట్ బిలో క్వశ్చన్ నెంబర్ 64. ఆ క్వశ్చన్కి సోర్స్ ఎక్కడి నుంచి అంటే పిఐబి అండి. 2024 1 ఫిబ్రవరిలో వచ్చిన ఆర్టికల్ పిఐబి నుంచి ఇక్కడ పెట్టాను, మీ ముందే పెట్టాను. విత్ క్లియర్ అండి, విత్ క్లియర్ స్టేట్మెంట్స్. ఓకేనా, వితౌట్ చేంజింగ్ ఎనీథింగ్. సో డైరెక్ట్లీ దే కాపీ పేస్ట్. సో బీ కేర్ఫుల్. జాగ్రత్త ప్రిపేర్ అవ్వండి, ప్రతి విషయంలో అప్డేట్ అవ్వండి. సో చూడండి క్వశ్చన్స్ ఎంత టఫ్ కాదు, ఈజీ క్వశ్చన్సే. బట్ మనం చదవకపోయినప్పటికీ మనకి ఏమనిపిస్తుంది, చాలా టఫ్ అనిపిస్తుంది కదా. సో అందుకోసమే చాలా కేర్ఫుల్గా, చాలా హార్డ్ వర్క్గా చదవండి, చాలా హార్డ్ వర్క్ చేసి చదవండి. ఓకేనా. ఐ హోప్ యూ గైస్ డెఫినెట్లీ లైక్ దిస్ వీడియో. లెట్స్ మీట్ ఇన్ సెకండ్ వీడియో అండి. ఓకే, వన్ స్మాల్ రిక్వెస్ట్ అండి. వీడియోస్ చూస్తున్నారు కానీ ఎవరు లైక్స్ తక్కువ చేస్తున్నారు, సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు. ప్లీజ్ అండి, ఒక స్మాల్ రిక్వెస్ట్. ఇది చాలా రీసెర్చ్ చేసి మీ ముందు పెడుతున్నాను. మీకు అనిపించవచ్చు ఇది సింపుల్ అనిపించవచ్చు, బట్ ఫర్ మీ ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ అండి. చాలా రీసెర్చ్ చేసి కనుక్కొని మీ మీద పెట్టాను సోర్సు. ఇట్ ఈజ్ చూడండి, మీరు ట్రై చేయండి, మీకే తెలుస్తుంది ఎంత టఫో. సో చాలా రీసెర్చ్ చేసి నేను మీ ముందు పెడుతున్నాను కాబట్టి, సో ఐ వాంట్ వన్ సబ్స్క్రిప్షన్, దట్స్ ఇట్. ఒక లైక్, ఒక షేర్, ఇట్ ఈస్ మోర్ దెన్ ఎనఫ్ అండి. ఓకేనా. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. లెట్స్ మీట్ ఇన్ సెకండ్ వీడియో. ఓకే, ఆల్ ద బెస్ట్.